పెన్షన్లకి ఎన్ని వచ్చినాయి మాన్యువల్గా దరఖాస్తులు? మాన్యువల్ దరఖాస్తులు పట్రా, మొత్తం పట్రా. రేషన్ కార్డుకి ఎంతమంది అప్లై చేశారు? రేషన్ కార్డ్స్ ఎవరు చూస్తున్నారు? ఫైల్ తీసుకురాయా. ఏమండి వైఎస్డి గారు? లేదు, లాస్ట్ 1 వీక్ కావాలి అందరూ కూడా. లాస్ట్ 1 వీక్ అప్లికేషన్ యాడ్ ఉన్నాయి. పెన్షన్స్ అని ఇంకేంటి ఏమేమి ఉన్నాయి? వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్లో ఎవరైనా వస్తారు, వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు కదా. వినో, పెన్షన్లకి మా ఆఫీస్ కూడా పెన్షన్లు కావాలని వస్తున్నారు. వినో, ప్రభుత్వం ముందు సూపర్ 6 పథకాలు అమలు చేశారు. తర్వాత 3 మంత్స్కో 4 మంత్స్కో పెన్షన్లు కూడా ఇస్తారు. వచ్చినట్టు మీ దగ్గర అప్లికేషన్ ఫైల్ చేసుకోండి. ఆన్లైన్లో సైట్ ఓపెన్ అయినప్పుడు అవి ఎంట్రీ చేసుకోండి. వినండి, ఎన్నిసార్లు తిరుగుతారో మీరు ప్రజలు. ఏమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఒకళ్ళు ఆశపడి అన్ని డేటా అంతా తీసుకొని వస్తారు. వికలాంగులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. ఆ దివ్యాంగులు వస్తారు, అప్లికేషన్ తీసుకొని వస్తారు. తీసుకో, మళ్ళీ తిరిగే పని లేకుండా ఫైల్ చేయండి. మొత్తం కూడా దానికి ఒక ఫిజికల్ రికార్డు పెట్టండి. ఫైల్ చేయటం ఫిజికల్ ఫైల్ చేయండి, రికార్డులు ఎంట్రీ చేసుకో. రేపు ఆన్లైన్ సైట్ ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ మిస్ కాకుండా చేయండి, ఎంట్రీ చేయండి. అర్థందా? వాళ్ళకి ఇప్పుడు అందరికీ రేపు సైట్ ఓపెన్ అయింది అందరికి తెలియకపోవచ్చు. ప్రజలకి చదువుకొని వాళ్ళు అంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, పొలం పనుల్లో వెళ్తారు, కూలి పనులకి వెళ్తారు. వాళ్ళకి ఏమైనా నీ సైట్ ఎప్పుడు ఓపెన్ అయిందో తెలియదు, ఎప్పుడు క్లోజ్ అయిందో తెలియదు. ఇది ఓపెన్ అవుద్ది, 1 month ఎంతో టైం ఇస్తారు, అప్లికేషన్ పెట్టారు అంటారు, సైట్ మళ్ళీ క్లోజ్ చేస్తారు. వాళ్ళు క్లోజ్ అయిన తర్వాత వస్తే వాళ్ళకి నష్టం జరిగిద్దా లేదా? నీకు నష్టం ఏంటి? వచ్చిన అప్లికేషన్లన్నీ ఫైల్ చేస్తే నీకు నష్టం ఏంటి? పేదలకు సహాయం చేయటంలో నీకు ఇబ్బంది ఏంటో చెప్పు నాకు. ఎందుకు చేయట్లేదు నువ్వు? ఇవన్నీ అవాస్తవం. నువ్వు చెప్పేది తప్పు. అర్థమైందా? అప్లికేషన్లు ప్రతి సచివాలయానికి వస్తాయి. ఏమ్మా, వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ మాన్యువల్గా ఫైల్ చేయండి. రేపు సైట్ ఓపెన్ అయినప్పుడు ఆన్లైన్ చేసేయండి. ఆ మాన్యువల్ కూడా అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని ఇంకేం సబ్మిట్ చేయాలో ఫలానా ఆధార్ కార్డు ప్రూఫ్, ఇంకేం కావాలో రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టమని చెప్పండి. ఇంకా ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వండి. ప్రజలకి ట్రాన్స్పరెంట్గా సర్వీసులు ఇవ్వాలా, ప్రజలకు మెరుగైన సేవలు మీరు అందించాలా. మూమెంట్ రిజిస్టర్లో బయటకు వెళ్ళావు, ఎందుకు రాయలేదు? ఇక్కడ రాయాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? మీరు కూడా చూసుకోవాలి. ఈ కాలమ్స్ అన్ని ఫిలప్ చేయాలా. ఏ వాటికి వెళ్తున్నారు, ఏ వర్క్ మీద వెళ్తున్నారు అన్నీ కూడా ఇది ఫిలప్ చేసి వెళ్ళాలి. ఇది అన్ని సచివాలయాలు అమలు చేయాలి.